తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు కానీ గ్రామ కార్మికుల సిబ్బంది కానీ ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉంటారో వారికి సరైన వేతనాలు అందించట్లేదంటూ వారి సేవలను గుర్తించట్లేదంటూ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు అనేక విధాలుగా ఉన్న చికాకు కూడా ఎత్తేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మరి అధోగతి పాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కోణంలో ఈ ఊరిని, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని శుభ్రం చేసే ఇటువంటి పారిశుద్ధ్య కార్మికులకి సరైన వేతనాలు ఇవ్వట్లేదంటూ, సమయానికి వాళ్ళకి జీతాలు అందట్లేదంటూ, వాళ్ళకి అనేక విధాల సమస్యలు ఉన్నా కానీ జీతాలు రాక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఈరోజు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి, ఈ సమస్యలు పరిష్కరించాలంటే వీరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులను అడిగే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మీరు సమ్మె ప్రకటించాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి చేయూత కావాలి, ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి వసతులు కావాలి, మీరు ఎంత జీతం ఆశిస్తున్నారు, ఎంత ఇస్తే మీకు సరిపోతుంది? గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసేటప్పుడు ఈ అధికార పార్టీ వాళ్ళు వచ్చి మీ గ్రామ పంచాయతీ వర్కర్లకు మీకు సమాన వేతనం 18,000 నుంచి 25,000 వరకు ఇస్తున్నారు. కరోనా టైంలో ఎవరు బయటికి రాని టైంలో కూడా వాళ్ళ ఇంట్లో సామాను బయటపడాలంటే మేము పడేసాం. మనకి ఇక్కడ షెల్టర్ ఇచ్చారు. ఎక్కడ గర్ల్స్ స్కూల్ మండలం మొత్తం, మన మండలమే కాదు, పెనుబల్లి, తల్లాడ మండలం కూడా ఇక్కడ షెల్టర్ ఇస్తే అవన్నీ తీసి మేము మా వర్కర్లు, మా లేడీస్ మొత్తం దాన్ని తీసి తులిపి ఇచ్చేసాం. కానీ మాలో కూడా కొందరు కరోనా వచ్చింది. కానీ మాకు గవర్నమెంట్ ఏమీ ఆదుకోలే. మాకు ప్రభుత్వం సీనన్న గారు కానీ, తుమ్మలాసరావు కానీ, సీతక్క గారు కానీ, మన రాగమయ్య అక్క గారు మాకు వాగ్దానం చేశారు. కానీ ఏ వాగ్దానం, ఒక సంవత్సరం అయింది, ఏమీ లేదు. కనీసం 35 రోజులు ఏమి తినలేదు. మేము సమ్మె చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. మినిస్టర్ గారు వస్తే మేము వెళ్ళాలి, ఎమ్మెల్యే గారు వస్తే మేము వెళ్ళాలి, స్కూల్లో వెళ్ళాలి, హాస్టల్ వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎవరు చేయాలి? ఓన్లీ గ్రామ పంచాయతీ వర్కర్స్. నిన్న కాక మొన్న 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకి అన్నీ వర్తించినాయి. కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమిటండి మా కర్మ? మేము ఎన్ని సంవత్సరాలు బట్టి ఎట్టి చాకరీ చేస్తున్నాం, మమ్మల్ని ఆదుకోదా ఈ ప్రభుత్వం? మేమేమి చేయటం లేదు. జిల్లాలో ప్రథమంగా 5ంటికి వచ్చి పనిచేసేది ఒక కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ, ఎవరు లేరు. మల్టీ సార్ ఫ్లడ్ ఏరియాలో ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి భద్రాచలం వెళ్ళాం. భద్రాచలంలో రాష్ట్ర లెవెల్లో నెంబర్ 1 అనిపించాం. మళ్ళీ ఖమ్మం, మున్నేరు వస్తే అందరం ఆడోళ్ళు ఇలా చెత్త ఎత్తి వేసినాం. నెంబర్ 1 అన్నారు. కానీ ఎందుకుమండి నెంబర్ 1 అని చేతులతోనైనా సఫాయి అన్నా నీకు సలాం అన్నాడు కేసీఆర్ గారు. ఏం చేసిండు? ఏమీ లేదు. అర్ధరాత్రి టైం ఉండదు, ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో పోవాలి. ఇది సార్ మా పరిస్థితి. అదేవిధంగా ఈ సఫాయి కార్మికులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రావట్లేదు. సచ్చినోడి దగ్గర నుంచి, పుచ్చినోడి దగ్గర నుంచి, సచ్చిన కుక్క దగ్గర నుంచి, సచ్చిన మృతదేహాలన్నీ కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా వెళ్ళి శుభ్రం చేయకపోతే అక్కడ ఈ యొక్క అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి ఇటువంటి మాకు న్యాయం జరగట్లేదంటూ మరో కార్మికుడితో మాట్లాడారు. సార్ మీ పేరు, మీరు పెద్దగా? నా పేరు సయ్యద్ వజీర్ మియా, కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ ఉప ప్రెసిడెంట్. నేను ఇక్కడ 21 సంవత్సరాల నుండి కల్లూరు గ్రామ పంచాయతీలో నేను పనిచేస్తున్నా. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం బడుగు బలహీన వర్గాలకి చెందిన వారు ఉన్నారు. దీంట్లో పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు అందరూ కూడా ఈ గ్రామ పంచాయతీలో మేము పనిచేస్తున్నాం. ఇదే గ్రామ పంచాయతీలో పనిచేసుకుంటూ ఇదే పర్మనెంట్ అయిద్దని ఇక్కడనే మేము ఆశిస్తూ మేము ఇక్కడనే ఉంటున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మా పనితీరు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు పట్టించుకోవట్లేదు. మేము గత ప్రభుత్వంలో, పోయినసారి ప్రభుత్వంలో మేము 35 రోజులు మేము సమ్మె చేసినాం. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినట్టు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వాళ్ళు కూడా మేము పర్మనెంట్ మా గవర్నమెంట్ వచ్చాక మీ అందరికీ మేము పర్మనెంట్ చేస్తాం, మీ కనీస వేతనాలు మేము 18,000 ఇస్తాం అని మాకు వాగ్దానాలు ఇచ్చి వెళ్ళినారు. కానీ సంవత్సరం గడిచినా కూడా ఇప్పుడు మాకు పట్టించుకోవట్లేదు. మేము ఇప్పుడు రేపు జరిగే అసెంబ్లీలో కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తారని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని ఒక జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తారని, ఎవరన్నా చనిపోతే
10,000 రూపాయలు ఇస్తారని, అదే గ్రామ పంచాయతీ ద్వారా కాకుండా జీతాలు ఒక గ్రాంట్ అంటే ఒక బడ్జెట్ విడుదల చేసి ఆ బడ్జెట్ ద్వారాగానే జీతాలు అమలు చేయాలని, కానీ ప్రభుత్వం మొన్న 2 నెలలు కూడా మీకు 1వ తారీఖు కల్లా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు పడతాయో అదే విధంగా మీకు పడతాయి అన్నారు. ఇప్పటికి కూడా 2 నెలలు అయినాయి, ఇంత మట్టికి కూడా ఆ జీతాలు పడలేదు. మేము అధికారులకు ఏంటి సార్ మాకు మీరైనా జీతాలు చేయండి అంటే అవి గవర్నమెంట్ వాళ్ళు వేస్తానని చెప్పారు, కానీ అవి కూడా జీతాలు పడలేదు, ఈ కూడా జీతాలు పడలేదు. ఏదో అందరి ద్రాక్షలాగా ఇప్పుడు ఉంది. అందుకోసం రేపు అసెంబ్లీలో కూడా మేము కూడా చలో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం ఇందిరా పార్కులో మాకు జేఏసీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల జేఏసీ పిలుపు మేరకు మేము రేపు పొద్దున ఈ నైటు 17 చలో హైదరాబాద్ కార్యక్రమానికి మేమందరం వెళ్తున్నాం. 64 మంది సిబ్బంది మొత్తం అక్కడికి వెళ్తున్నాం. చూశారు కదా, ఈ రోజుల్లో ఒక మహిళ కూలి పనికి వెళితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 380 రూపాయలు చెల్లించాలి. కానీ ఇక్కడ పనిచేస్తున్న ఈ యొక్క ప్రతిదీ ఎత్తేసే ఇళ్ల పక్కన తిరిగి అన్ని విధాల చెత్త చికాకు ఎత్తేసే వాళ్ళకి కనీస వేతనం రావట్లేదు. అంతేకాదు వీళ్ళకి నెలసరి వేతనాలు సమయానికి రావట్లేదు. వీళ్ళు ఏం దీన్ని బతకాలి, వీళ్ళ పిల్లలకి ఎటువంటి ఫీజులు కట్టాలి, ఇంట్లో ఉన్న కరెంటు బిల్లుల దగ్గర నుంచి డోక్రా గ్రూపుల దగ్గర నుంచి ఏ విధంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు వారి యొక్క మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని విమర్శగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు కడుపు మీద కొట్టకుండా వీళ్ళు కలుపు కాలి నిరసన చేస్తారని గుర్తించి వీళ్ళపై అనేక విధాలుగా మీరు ప్రేమ ఆప్యాయత అభిమానం చూపించి వీళ్ళకి సరైన వేతనాలు అందించాలంటూ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు ఈ ప్రాంతం జిల్లా మంత్రుల్ని కోరుకుంటూ వీరు నిరసన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, కల్లూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. జీవో నెంబర్ 51 ని, జీవో నెంబర్ 51 ని అమలు చేయాలి. జీవో నెంబర్ 16 ని అమలు చేయాలి. జీవో నెంబర్ 16 ని గ్రామ పంచాయతీ ద్వారాగా కాకుండా ప్రత్యేకంగా ఒక గ్రాంట్ విడుదల చేసి గ్రాంట్ ద్వారాగా వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ